హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి రెసిపీ కాకరకాయ కర్రీ. కాకరకాయ ముక్కలను ఇలా కట్ చేసుకొని కాసేపు వాటర్లో వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు దినుసులు, అలాగే కరివేపాకు, కాసిన్ని ఆనియన్ ముక్కలు, కాసింత పసుపు వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని కాకరకాయ ముక్కలను కూడా వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా కాస్త ఉడికినాక టమాటా ఆనియన్ ముక్కలు కూడా వేసి ఇంకాసేపు మగ్గించుకొని, అలాగే ఇప్పుడు చింతపండు పులుసును కూడా వేసి తగినంత కారం పొడి వేసుకొని బెల్లం వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి సరిపడా సాల్ట్ వేసుకొని పూర్తిగా ఉడికించుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీరను కట్ చేసి వేసుకోవాలి. అంతేనండి, ఈజీగా టేస్టీగా కాకరకాయ కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.